ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి సంచలనం రేపిందో మనందరికి తెలిసిందే. అలాంటిది లిక్కర్ స్కామ్ చూసుకుంటే గనక వెబ్ సిరీస్ తరహా రోజుకో మలుపైతే తిరుగుతుందని చెప్పొచ్చు. సో నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే 3 ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేసింది. సో అలాంటిది ఇప్పుడు మనీ లాండరింగ్ పైన ఈడీ సోదాలు అయితే జరుపుతుంది దేశవ్యాప్తంగా. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనందరికి తెలిసిందే. అలాంటిది లిక్కర్ స్కామ్ చూసుకుంటే గనక రోజుకు ఒక ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు 3 ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేసింది. వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంటిది కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే గనక మనీ లాండరింగ్ పైన ఈడీ సోదాలు అయితే జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఏమంటారు? మీరు అన్నట్టుగా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిన్ను బెదిరించారు కదా బయటకు వచ్చి, నా మీద అంటే మద్యం స్కామ్లను నేర్పించిన వాళ్ళ పని చెప్తానని. మరి ఏం పని చెప్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగా నేర్పించాడు. అసలు పక్కకు పెడితే మీరు చెప్పినట్టుగా ఇవాళ ఈడీ అంటే ఈ మద్యం స్కామ్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, మొత్తం అంటే ఈ మనీ లాండరింగ్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ కంపెనీల మీద, ఆ కంపెనీలన్నీ కూడా సోదా చేస్తుంది. 11 కంపెనీలు వచ్చాయి. సో ఈ 11 కంపెనీల మొత్తం వాళ్ళ ఆఫీసులో అంతా కూడా సోదాలు చేస్తున్నారు. అంటే రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించాక మొత్తం వివరాలంతా సేకరించి వీళ్ళు దాని మీద అంటే ముందుకెళ్తున్నారు అనమాట. మనం చూసాం ఎన్ని రకాలుగా ఎవరెవరు బయటకు వచ్చారు, 3500 కోట్లు ఎట్లా వెళ్ళాయి. ఆ తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి సరఫరా ఆర్డర్లు పొందడానికిట ఇంచుమించు 16 మద్యం కంపెనీలు ఏం చేశాయంటే లంచం ఇచ్చాయట. ఇది సిట్ గుర్తించి కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలు సుమారుగా 10,835 కోట్లు విలువైన కాంట్రాక్టులను పొంది కమిషన్లు ఇచ్చింది. అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వీళ్ళు ఏం చేశారనమాట, ఏపీఎస్బిసిఎల్ 23,000 కోట్ల విలువైన సరఫరా ఆర్డర్లని జారీ చేసింది. వాటిలో మీకు 90% కంటే ఎక్కువ 111 రిజిస్టర్డ్ మద్యం కంపెనీలలో కేవలం 49 కంపెనీలకు మాత్రమే ఇచ్చింది. తర్వాత ఇది సిట్ చెప్పిన విషయమే. ఈ 3,500 కోట్లకు పైగా లంచాలు బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు, హవాలా ఆపరేటర్ల ద్వారా లంచాలుగా లిక్కర్ స్కామ్ కి చేసిన వాళ్ళకి చేరాయి. ఎంత పకడ్బందీగా ఇవన్నీ కనుక్కున్నారు. అంటే ఇప్పుడు ఎవరికి వాడు నన్నెలా అరెస్ట్ చేస్తారు, నన్నెలా ఇరికిస్తారు అంటే అసలు ఇది చూడండి. అంటే అసలు ప్రపంచంలో మనకి తెలిసి ఈ రకంగా ఒక స్కామ్ చేయొచ్చు అని ఒక కొత్త తరహా స్కామ్ ని జగన్మోహన్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేశాడు ప్రపంచానికి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అంటే ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ అంటే మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ ఎన్ని రకాలుగా ఎన్ని రాష్ట్రాలకి ఎన్ని ఉత్పత్తులు ఇస్తుంది, అంటే ఎంతలాగా అది వాణిజ్యపరంగా ఉంది అనేది. కానీ ఒక మద్యం స్కామ్ లో ఎన్ని రకాలుగా వీళ్ళు హవాలా చేశారు, మనీ లాండరింగ్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాయి అంటే వీళ్ళు బాగుపడి వీళ్ళ వాళ్ళని బాగు చేసి కొన్ని షెల్ కంపెనీలు పెట్టించి అసలు ఆ నెట్వర్క్ అనేది అద్భుతం అండి. అసలు అది ఆ సిస్టమ్ అనేది అసలు ఇంత మంచి బుర్రని వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి పరంగా కొత్త కొత్త కంపెనీలు పెట్టి కంపెనీలు అభివృద్ధి చేసి ఉపయోగించుంటే అసలు జగన్మోహన్ రెడ్డి జీవితకాలం ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ఇప్పుడు విజన్ అంటే చంద్రబాబు నాయుడు అన్నాం కదా, అసలు ఇట్లా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విజన్ లో జగన్మోహన్ రెడ్డి తర్వాతే అనుకునే వాళ్ళేమో, మనకు తెలియదు. అండ్ మేడం ఇంకొకటి, ఇందులో మెయిన్ గా రాజ్ రెడ్డి అన్నారు కానీ కాకపోతే మెయిన్ గా చూసుకుంటే గనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర అంటూ కూడా చెప్తున్నారు. కాకపోతే ఆయన చూసుకుంటే క్లియర్ కట్ గా ఆయన ఆధారాలు అన్ని ఉన్నాయి. కాకపోతే నేను అనవసరంగా నన్ను ఇందులో ఇరికించారు, నన్ను అరెస్ట్ అయినందుకు బాధ లేదు, కాకపోతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినందుకు బాధగా ఉంది అంటూ కూడా సెంటిమెంటల్ డైలాగ్స్ కొట్టారు. అంటే వాళ్ళ నాన్నగారు కూడా తాగడం వల్ల చనిపోయారు, కాకపోతే ఇందులో నన్ను అప్పటి నుంచి నేను ఎంకరేజ్ చేయను, కానీ నన్ను ఇందులో అరెస్ట్ చేయడము కరెక్ట్ కాదంటూ కూడా బాధపడ్డారు. ఏమంటారు? అంటే మరి వీళ్ళందరూ టాంజానియాలో ఎక్కడెక్కడో టాంజానియా దగ్గర ఇంకేదో చిన్న ఊర్లో ఎన్ని రకాల స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, ఎన్నెన్ని కంపెనీలు పెట్టుకున్నారండి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమనండి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాధపడుతున్నారు కదా, నా పేరు వచ్చింది, నన్ను అనవసరంగా లిక్కర్ స్కామ్ లో మీరు ఇరికిచ్చారని. 8,50 లక్షల ఎంతో అప్పుడు పట్టుబడ్డాయి కదా, అవి మరి ఎక్కడికి వెళ్ళాయి, మరి ఎందుకు మీ దగ్గరికి వచ్చాయి? ఇప్పుడు మీ మనిషే కదా వెంకటేష్ నాయుడు, మీ మనిషే కదా, అప్పుడు కూడా ఈయన పేరు వచ్చింది కదా. సో ఇవాళ మా ఇంట్లో 2 మనుషులు చచ్చిపోయారు, మేము లిక్కరు తాగవు కానీ అమ్మనని నువ్వేం చెప్పట్లేదు కదా. ఇప్పుడు లిక్కర్ తాగకపోవటం వేరు, లిక్కర్ బిజినెస్ చేయటం వేరు, లిక్కర్ స్కామ్ చేయటం వేరు, కరెక్ట్, లిక్కర్ అమ్మకాలు చేయడం వేరు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో నన్ను ఎలా ఎరికిస్తాడు, నువ్వు తాగవు కరెక్టే, నువ్వు పక్క గోవులు సంరక్షిస్తానంటావు, వేద పాఠశాల అంటావు, వీడి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెవిరెడ్డి గారు? అంటే ఇప్పుడు ఈ లిక్కర్ డబ్బులు మీరు వేద పాఠశాలకు పెట్టారా? ఈ లిక్కర్ డబ్బులతో దాణా కొని ఆవులకు పెడుతున్నారా? అంటే మనం ఆలోచించాలండి, మనం ఏ తిండి తింటున్నాము, ఎవరు తిండి తింటున్నాము. అంటే గతంలో మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, మనం తినే తిండి మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ఆలోచన ఉండాలి. అంటే మనం ఏ పని చేస్తున్నాము. ఇప్పుడు పాపపుణ్యాలంటే ఏదో కాదు కదా, మనం సంపాదించే సంపాదన సక్రమమా అక్రమమా అంతే. అది సక్రమం అయితే మనం తినే తిండి మనకి వంట పడుతుంది, అది అక్రమం అయితే మనకి సర్వరోగాలు వస్తాయి, అంతే కదా. అంటే ఇప్పుడు ఎవరు చెవిరెడ్డి గారు ఆ సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కాదు, యాక్చువల్ గా చెవిరెడ్డి ఈజ్ వెరీ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి, చెప్పాలంటే రిలేషన్ కూడా ఉన్నట్టుంది, మనకు తెలీదు. అందుకని ఇక్కడ అసలు మొత్తం మీరు ప్లాన్ చూసుకుంటే కనుకైతే మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఈ ప్లాన్ వేసి ఇచ్చారో మనకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా వేసి ఇచ్చారు. ఆ వేసి ఇవ్వడంలో కూడా అంత తన వాళ్ళనే పెట్టుకున్నాడు. నారాయణ స్వామి లాంటి వాళ్ళు ఒక పావు. ఇప్పుడు ఎస్సీలను వాడుకున్నాడండి, ఎస్సీలను ఏ రకంగా వాడుకున్నాడు, సంతకాల దాకా వాడుకున్నాడు, కానీ ఆయన పెద్దగా లాభం పొందింది లేదు. 17 బార్లు ఇచ్చాడు ఆయనకి, అంతే కదా. కోట్లు తినేసింది వీళ్ళు. నాకేం తెలీదు అన్నాడు నారాయణ స్వామి. తెలీదు అన్నా తెలుసన్నా మీరు ఆ 17 బార్లు ఎందుకు తీసుకున్నారు? మీరు అవి తీసుకోకుండా ఉండుంటే ఈ రోజు అసలు నారాయణ స్వామి గారి మీద మచ్చొచ్చుండేది కాదు. అంటే మనిషికి ఆ చిన్న ఆశ ఉంటుంది చూసారా, ఎక్కడో మన ఎవడు పట్టుకుంటాడులే, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు, 45 ఏళ్ల ఈ చరిత్ర అంతా కూడా ఈ ఒక్క పనితోటి పోయిందిగా. మంచి చరిత్ర అంతా గతంలో కలిసిపోయిందిగా. అందుకని ఇవాళ అసలు ఈ స్కామ్ అనేది నిజంగా చెప్పాలంటే సిట్టు వాళ్ళు అసలు ఎట్లా ఇది నిజంగా నన్ను అడిగితే కనుకండి, ఏమంటారు, ఎవరైనా ఒక పరిశోధన చేసి అంటే ఎట్లా కనుక్కోవాలి, వీళ్ళు ఏ మార్గాల్లో ఎలా వెళ్ళారు, ఎలా తెలుసుకున్నారు, అసలు వీళ్ళు కాదు, వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు, కానీ ఈ సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి అసలు ఇంకొక సంబంధం ఉండే వ్యక్తులను ఎలా పట్టుకున్నారు. అంటే ఇందులో వైసీపీలో చూసుకుంటే మేడం, ఇప్పుడు వాళ్ళు జరిగిన హయాంలో A to Z అంటే ఫస్ట్ అందరూ కూడా ఇందులో ఏదో ఆడుదామాంధ్ర కానివ్వండి, ఏదో ఒక దాంట్లో స్కామ్లు ఇరుక్కొని ఉన్నారని చెప్పొచ్చు. విడుదల రజని గారు కానివ్వండి, అంటే నిజంగానే పేద ప్రజలను ఏ విధంగా దోచుకున్నారంటారు అసలు? అంటే మీరు అంటున్నారు కదా A to Z అని. ఇప్పుడు A to Z అంటే 26 అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆంగ్లంలో, 26 అక్షరాలతో వీళ్ళు స్కాములు చేశారు. A ఫర్ ఆడుదామాంధ్ర అట్లా తీసుకోండి, M ఫర్ మద్యం స్కామ్, అట్లా మనం వి హావ్ టు సర్చ్ అన్నమాట. అంటే ఎక్కడా దేన్ని వదిలిపెట్ల. ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి చచ్చారు కదా. చెత్త పన్నేయటం ఏంటండి, చెత్త మనుషులు కాకపోతే. అసలు వీళ్ళందరికీ ఏ పనిష్మెంట్ ఇవ్వాలంటే చెత్త దగ్గర 1 వారం రోజులు కూర్చోపెట్టాలి, అక్కడే తిండి తినమని, ఇంకేం వద్దు. జీవితంలో మళ్ళీ ఎవడు తప్పు చేయడు, అదే పనిష్మెంట్ అంటూ. నిజమండి, చెత్త మీద పన్నేసిన వాడిని చెత్త దగ్గరే కదా కూర్చోపెట్టాలి. మనుషులా వీళ్ళు అసలు ఏంటండి, మనం అసలు ఆశ్చర్యంగా ఉందండి. ఇంకా పైగా పెచ్చు అసెంబ్లీకి రానంటాడు, నాకు ప్రతిపక్ష హోదా అంటాడు. అసలు ఈ ప్రతిపక్ష హోదా ఏంటి, అసలు నేను తీసుకెళ్లి జైల్లో పడేతా. నువ్వు చేసిన పనికి అసలు ఆలోచిస్తుంటే ఒళ్ళు అంటుకుపోతుంది ప్రజలకి. ఈ పులివెందుల వాళ్ళకే అంటుకుపోతుంది. నిన్ను ఎన్నుకున్నా, నువ్వు రావు అసెంబ్లీకి అని చెప్పి వాళ్ళ కోపంగా ఉంది. నేను అసలు ఎందుకు ఎన్నుకున్నావు, నువ్వెందుకు ప్యాలెస్ లో కూర్చుంటున్నావు, అక్కడ ఒక అసెంబ్లీ నడపడం ఏంటి అసలు, చేతకాని వాడు కాకపోతే అని. ఏదైనా చాలా అన్యాయం అండి అసలు. ఇలాంటి స్కాములు ఏంటి, డబ్బులు తింటాలేంటి, కోట్లేంటి, అసలు మనకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా సిట్టు మాత్రం బ్రహ్మాండంగా చేస్తోంది. ఇప్పుడు ఒక్కొక్కడిని ఇవాళ సోదాలన్నీ జరుగుతున్నాయి, కంపెనీలన్నీ కూడా మొత్తం అన్ని ఫైల్స్ తీసుకుని ఎవరి దగ్గర నుంచి ఎలా వెళ్ళిందో అన్నీ తెలుస్తాయి.
జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకోవాలంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.